హాయ్ గైస్, లుమియో విజన్ 7లో 43 ఇంచెస్ 4K QLED రివ్యూ అయితే ఆల్రెడీ హిందీ టెక్ యూట్యూబర్స్ అయితే చేశారు. చూసారా? మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ అయితే చేయండి. సో మన తెలుగులో ఎవరికైతే పంపలేదు అండ్ నాకు కూడా వచ్చిన బాగుండేది అనిపించింది. ఎందుకంటే ఇప్పుడు కొంచెం టైట్ పొజిషన్ కొనలేను, అయినా కానీ ట్రై చేయడం కాదు, ఖచ్చితంగా మన ఛానల్లో అన్బాక్సింగ్ అయితే ఉంటుంది. కాబట్టి మీ సపోర్ట్ అయితే చేయాలని నేను ఎప్పటి నుంచి చెప్తున్నా. అదే మీ సపోర్ట్ అనేది కావాలి, ఖచ్చితంగా కావాలి. ఎందుకంటే ఈ వీడియో చూసిన తర్వాత వీళ్ళు మనకు 3 years ఆఫర్ అయితే ఇస్తున్నారు. దాని గురించి క్లియర్గా చెప్తా. ఈ వీడియో చూసిన తర్వాత ఈ టీవీ కొనాలి అనుకుంటే మాత్రం డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ఇస్తా, అక్కడి నుంచి అయితే కొనండి. అలాగే ఏసీ, ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్ అయినా కూడా నేనైతే ఇస్తాను డిస్క్రిప్షన్లో లింక్స్, అవి కూడా అక్కడి నుంచి అయితే కొనండి. ఇంకా ఏమైనా లింక్స్ కావాలి అనుకుంటే మాత్రం నన్ను వాట్సాప్లో కూడా పింగ్ అయితే చేసి అడగవచ్చు, నేను అక్కడి నుంచి కూడా మీకు అయితే రిప్లై అయితే ఇస్తాను. లేదా మన టెలిగ్రామ్ డీల్ ఛానల్ అయితే ఉంది, దానిలో ఇంకా మంచి ఆఫర్స్ డీల్స్ అయితే పడుతూ ఉంటాయి. మీరు అక్కడ కూడా జాయిన్ అయ్యి ఛానల్కి సపోర్ట్ అయితే చేయొచ్చు. సో ఈ వీడియోకి ఖచ్చితంగా నేనైతే ఒక 500 అంటే ఎక్కువ లైక్స్ అయితే కోరుకుంటున్నాను. లైక్స్ వల్లనే ఈ వీడియో అందరికీ రీచ్ అయితే అవుతుంది. సో మీ సపోర్ట్ ఉంటుందని అయితే అనుకుంటూ వీడియో స్టార్ట్ అయితే చేస్తున్నాను. ఇది ఎగ్జాక్ట్లీ నేను ఎక్స్పీరియన్స్ చేసిందే నేను మీకైతే చెప్తాను. ఆ ఎక్స్పీరియన్స్ చేసింది మీతో చెప్పబోయే ముందు ఈ టీవీ గురించి మాట్లాడుకుందాం. లుమియో విజన్ 7 అని అండ్ విజన్ 9 అని 2 సిరీస్ నేమ్ తోటి వీళ్ళైతే లాంచ్ అయితే చేశారు మన లాస్ట్ 10th డేట్ రోజు. ఈ యొక్క 10th డేట్ రోజే ప్రైస్ రివీల్ అయితే చేశారు. అలాగే ఒక ఆఫర్ కూడా తీసుకొని అయితే వచ్చారు. ఆఫర్ ఏంటి దాని గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ ప్రైస్ గురించి మాట్లాడుకుందాం. లుమియో విజన్ 7లో 3 సైజెస్ టీవీస్ అవైలబుల్ గా అయితే ఉన్నాయి. 43 ఇంచెస్, 50 ఇంచెస్, 55 ఇంచెస్ అండ్ 43 ఇంచెస్ టీవీ ప్రైస్ సరికి 29,399. 50 ఇంచెస్ టీవీ వచ్చేసరికి 34,399. 55 ఇంచెస్ టీవీ ప్రైస్ సరికి 39,399. విజన్ 9లో మినీ QLED టీవీ అయితే ఉంది. 55 ఇంచెస్ టీవీ ప్రైస్, దీని ప్రైస్ అనేది 59,399 అయితే ఉంది. సో ఇవన్నీ మనకు 23rd ఏప్రిల్ నుంచి 30th ఏప్రిల్ వరకు ప్రీ ఆర్డర్స్ అనేవి తీసుకుంటున్నారు. ఈ ప్రీ ఆర్డర్స్ లో ఏకంగా 3 years వారంటీ అయితే ఇస్తున్నారు. యాక్చువల్ గా 2 years వారంటీ, బట్ మనకు ఈ యొక్క ప్రీ ఆర్డర్ చేస్తే ఇంకొక ప్లస్ 1 year వారంటీ యాడ్ అయితే చేసి 3 years వారంటీకి అయితే ఇస్తున్నారు. సో ఎవరైనా ఈ యొక్క 3 years వారంటీని గ్రాప్ చేయాలి అనుకుంటే మాత్రం డిస్క్రిప్షన్ లో లింక్స్ అయితే ఇచ్చాను, ఒకసారి థరోలీ చెక్ చేయండి. 23rd రోజున ఓపెన్ అయితే, ఇప్పుడైతే ఓపెన్ గా ఒకసారి అయితే చూడండి. మరి ఈ టీవీ గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు యాక్చువల్ గా నేను ఇన్సైడర్ ఎక్స్పీరియన్స్ కి అయితే అటెండ్ అయితే అయ్యాను. ఇన్సైడర్ ఎక్స్పీరియన్స్ అంటే పెయిడ్ ప్రమోషన్ బ్రో అనేది అంటారు. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ టీవీ గురించి ఇది నచ్చింది అంటారు, పెయిడ్ ప్రమోషన్ చేస్తున్న చప్పట్లు తాలియా అయితే అంటుంటారు చాలా మంది. వాళ్ళకైతే నేను చెప్తున్నాను, ఇది ఎలాంటి పెయిడ్ ప్రమోషన్ కాదు, నువ్వు చప్పట్లు కొట్టడం అవసరం లేదు భయ్యా. అండ్ ఖచ్చితంగా అయితే చెప్పింది అయితే విన్న తర్వాత నేను కామెంట్ అయితే చెయ్యి. నేను ఒక్కనే కాదు అక్కడికైతే వెళ్ళింది, నేను టెక్ యూట్యూబర్ని కాబట్టి నేను అక్కడికి వెళ్ళాను, నన్ను పిలిచారైతే అనుకుంటారు. కానీ అలాంటి అంటే మన ఛానల్లో ఉండే సబ్స్క్రైబర్ కూడా అక్కడికైతే వచ్చారు. వాళ్ళు ఎట్లా వస్తారు చెప్పండి? సో అందుకే చెప్పేది ఇది పెయిడ్ ప్రమోషన్ కాదు, ఇన్సైడర్ ఎక్స్పీరియన్స్ అనేది. వాళ్ళ ఒక లింక్ అయితే ఉంది, రిజిస్ట్రేషన్ లింక్. ఆ లింక్ ద్వారా మనం మన యొక్క డీటెయిల్స్ ఇస్తే మనని అక్కడికి పిలుస్తారు. అక్కడికి వెళ్ళి మనం ఆ యొక్క టీవీని ఎక్స్పీరియన్స్ అయితే చేయొచ్చు అనమాట. సో ఇలాంటివి ఇక నుంచి ఏమైనా ముందుగా జరిగితే నేను ఖచ్చితంగా మన కమ్యూనిటీ ట్యాబ్ లో పోస్ట్ అయితే చేస్తాను. చెక్ చేస్తున్నాండి కమ్యూనిటీ ట్యాబ్ ని. అందరం కలుద్దాం ఒకసారి అలాంటి ఈవెంట్ లో. ఒకసారి గుర్తుంచుకోండి, అది హైదరాబాద్ లో ఉంటే ఇంకా బెస్ట్ అన్నమాట. హైదరాబాద్కి వచ్చి మీరు అయితే చూడొచ్చు. ఓకేనా? ఎనీవే అది పక్కన పెడదాం, ఇంకా ముందు జరిగితే అలాంటి అయితే చేద్దాం. ఇంకా ఈ యొక్క వీడియోలో మీకు చెప్పేది ఏంటంటే, నేను ఇన్సైడర్ ఎక్స్పీరియన్స్ లో బ్రావియా 2 తోటి పక్కన పెట్టారు. అండ్ అలాగే ఈ యొక్క లుమియో విజన్ 7 43 ఇంచెస్ టీవీ పక్కన పెట్టారు. ఈ 2 టీవీలను చెక్ చేస్తున్నాను. నాకు ఒక 10 minutes టైం దొరికింది, ఎక్కువ కూడా అయితే దొరకలేదు. సో నాకు దొరికిన టైంలో వచ్చేసరికి నాకు స్టిల్ ఈ యొక్క టీవీ, ఏ టీవీ అంటే సోనీ టీవీ బెటర్ అనిపించింది కంపేరింగ్ టు ఈ యొక్క టీవీతో పోలిస్తే. అండ్ అలాగే ఈ లుమియో టీవీ కూడా బెటర్ అనిపించింది. అదొక సెగ్మెంట్ లో, ఇదొక సెగ్మెంట్ లో. ఫాస్ట్ గా అయితే ఉంటది అయితే అంటున్నారు, అలాగే స్పీడ్ గా అయితే ఉంటది అయితే అంటున్నారు. మీకు యాప్స్ హ్యాంగ్ కావు, మీకు చాలా ఫాస్ట్గా అయితే ఉంటుంది యూఏ అనేది అయితే అంటున్నారనమాట. సో చాలామంది అంటే కామెంట్ అయితే చేశారు, ఫాస్ట్గా ఉండట్లేదు టీవీ ఫాస్ట్గా ఉండట్లేదు అంటే వీళ్ళు ఎక్కువగా ఫాస్ట్ మీద దృష్టి అయితే పెట్టారంట. సో అందుకే ఫాస్ట్ అండ్ స్పీడ్గా ఉంటుందని అయితే వాళ్ళైతే అక్కడైతే చెప్పారు. అఫ్ కోర్స్ చాలా మందికి రిమోట్ ఇచ్చారు, అక్కడ చెక్ చేశారు. బట్ అయినా కానీ నాకు అనిపించేది ఏంటంటే అదంతా గిమ్మిక్కా ఏందో నాకు తెలియదు. బట్ నేను థరోలీ నా చేతి ద్వారా చెక్ చేసిన తర్వాతనే నీకైతే గట్టిగా రికమెండ్ అయితే చేస్తాను. సో కాకపోతే నేను కొన్ని విజువల్స్ అయితే చూశాను అక్కడ. ఆ విజువల్స్ చూసినప్పుడు నాకు సోనీ టీవీ కాంట్రాస్ట్ లెవెల్స్లో, బ్లాక్ లెవెల్స్లో ఇచ్చి పడేసింది. లిటరల్లీ చెప్తున్నా, కాంట్రాస్ట్ అండ్ బ్లాక్ లెవెల్స్లో ఇచ్చి పడేసింది. ఎందుకంటే బికాస్ ఆఫ్ దట్ అది విఏ ప్యానల్ తోటి అయితే వస్తుంది. అండ్ అలాగే కలర్స్ కూడా బాగున్నాయి కంపేరెంట్ టు ఈ లుమియాతో పోలిస్తే. లుమియా కూడా ఈ యొక్క సోనీ టీవీ తోటి కాంపిటేటర్ అయ్యే విధంగా అయితే కలర్స్ అనేవి వీళ్ళు బాగా ఆప్టిమేషన్ అయితే చేశారని చెప్పొచ్చు. మంచి ఆప్టిమేషన్, కలర్ ఆప్టిమేషన్. కానీ బ్లాక్ అనేది, కాంట్రాస్ట్ అనేది కంపేరెంట్ టు సోనీ టీవీ పోలిస్తే ఖచ్చితంగా అయితే తగ్గింది అనేది చెప్పొచ్చు లిటరల్లీ. సో నాకు అక్కడైతే అనిపించింది. ఎందుకు అంటే దీంట్లో యూజ్ చేసింది IPS ప్యానల్. సో మీ అందరికీ తెలిసిందే IPS ప్యానల్
ప్యానెల్లో సరికి కాంట్రాస్ట్ అండ్ బ్లాక్ లెవెల్స్ తక్కువ అయితే ఉంటాయి, విఏ ప్యానెల్లో ఎక్కువ అయితే ఉంటాయి. కాకపోతే విఏ ప్యానెల్లో అంటే మనం ఓన్లీ ఈ వేలోనే కొంచెం మనం చూడొచ్చు. సో మనం వైడర్గా కూర్చొని ఈ విధంగా చూడాలి అనుకుంటే ఐపీఎస్ ప్యానెల్తో సాధ్యమవుతుంది. అందుకనే వీళ్ళు ఐపీఎస్ ప్యానెల్ తీసుకొచ్చాము అని అయితే అన్నారు. ఎనీవే నేను ఇంకా చెక్ చేశాను. టీవీని మనం కొందాం, అన్బాక్సింగ్ చేద్దాం, ఫుల్ రివ్యూ అయినా చేద్దాం, లాంగ్ రివ్యూ అయినా కూడా చేద్దాం, మిగతా టీవీస్ తోటి కంపారిజన్ అయితే చేద్దాం. సో వీళ్ళు ఎలా ఫాస్ట్ అయితే అంటున్నారు, ఏంటి కలర్ క్యాలిబ్రేషన్ అయితే అంటున్నారు, రెక్ 2020 HDR ఫార్మేట్లో కూడా కలర్స్ సూపర్గా అయితే ఉన్నాయైతే అన్నారు. నేను అవన్నీ చెక్ చేయలేదు అయ్యా. 10 minutesలో నాకైతే అనిపించింది, మీకు ఇంత ముందుకైతే చెప్పాను. సో మొత్తం చెక్ చేస్తే కానీ ఈ యొక్క టీవీ మీద ఒక అవగాహనకైతే రాలేను. ఇది నా పర్సనల్గా నాకు అనిపించిన ఎక్స్పీరియన్స్. సో మీలో ఎవరైనా కానీ మరి 3 years మీద ఇంట్రెస్ట్ ఉండి ఈ టీవీని తీసుకోవాలి అనుకుంటే హిందీ టెక్ యూట్యూబర్స్ రివ్యూ చేసింది మీరు నమ్ముతాను తీసుకుంటానంటే మాత్రం ఓకే, మన తెలుగులో మనం చేసాం వీడియో కాబట్టి డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చాను, అక్కడి నుంచి అయినా కొనండి. ఆ లింక్ ద్వారా వచ్చిన ₹1 కూడా మన ఛానల్ని నిలబెడుతుందంటే మీ యొక్క సపోర్ట్ ద్వారానే అయితే అనుకుంటాను. ఈ వీడియోకి ఒక్క లైక్ అయితే ఇచ్చి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ అయితే చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. మరి బాయ్ బాయ్.